ఓం శ్రీ మహాగణాధిపతే నమ. అక్టోబర్ 13వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 13వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. చక్కగా మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిలో విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ అన్నింటా కూడా విజయాలతో ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారండి. మీరు ప్రతి విషయంలోనూ విజయాలను పొందడమే కాకుండా మీ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా మీరు అనుకూలంగా మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలను ఈరోజు మీరు పెంచుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలిగిస్తుంది. అంటే మీరు ఏది చేస్తున్నారో దానిలో మీ వంతుగా ప్రతి పనిని కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడం, అందరినీ కూడా మద్దతుని సంపాదించుకోవడం, అందరినీ కూడా మెప్పించడం, మీ వైపుకు తిప్పుకునేలాగా మీ పరిస్థితులను కానీ మీ యొక్క ఎవరైతే చుట్టూ ఉన్న వ్యక్తులను కానీ అందరినీ కూడా మీ పనులకు ఆటంకం లేకుండా చక్కగా వారందరి మద్దతును గెలుచుకోవడంలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా ఈరోజు మీకు ఎంతో అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితులు అయితే ఉంటాయండి. అంటే డబ్బు పరంగా మీరు ఏ పని చేస్తున్నా కూడా మీరు చక్కగా దాన్ని మీరు రెండు చేతుల సంపాదించుకునే విధంగా కానీ, లేదా మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా కానీ, ఆదాయ మార్గాలను మరింతగా పెంచుకునే విధంగా కానీ, ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో మీరు చాలా ముందంజలో ఉండగలుగుతారండి. మీ డబ్బు ఏదైతే ఉందో దాన్ని పొదుపులో కూడా పెట్టుకోగలుగుతారు. ఆర్థిక భద్రత అనేది పొందగలుగుతారండి. ఇది అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా అనుకూలమైన పరిస్థితులను అయితే ఇస్తుందండి. అంటే మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా డబ్బు పరంగా చక్కగా లావాదేవీలను జరపగలుగుతారు. రెండు చేతుల సంపాదన పెంచుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా సంపాదనతో మీ రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఖర్చులను అయితే కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి పరిస్థితుల్లో మాత్రం మీ ఖర్చులను కొంత నియంత్రణలో ఉంచుకోవటం, ఏదైనా కొత్త ఖర్చులు వస్తున్నప్పుడు వాటిని వాయిదా వేసుకోవడం, ఇట్లాంటి పరిస్థితులను మాత్రం మీరు మీ ఆధీనంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అంటే కొంత ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు వాటిని కొంత తగ్గించుకునే పరిస్థితులను ఏర్పరచుకుంటే మీ పొదుపు ఏదైతే ఉందో, మీ డబ్బు ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా మీరు చక్కగా భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడుల రూపంలో ఉంచుకోవచ్చు. మరియు పొదుపు రూపంలో కూడా ఉంచుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించడమే కాకుండా మీ మీద మీకే రెట్టింపైన నమ్మకాన్ని కూడా ఇస్తుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి ఏవైతే జరుపుతున్నారో వాటన్నిటిలోనూ కూడా మీరు చక్కగా మీ తెలివైన నిర్ణయాలతో అన్నీ ముందుకు నడిపించుకోగలుగుతారండి. మీరు చేస్తున్న ప్రతి పనిని కూడా మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. అంటే ఎట్టి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు ఏ విధంగా ఉన్నా మీ యొక్క మాట తీరు ద్వారా, మీ యొక్క పనుల ద్వారా వారిని చక్కగా మెప్పించుకుంటూ మీ యొక్క పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అదే ఈరోజు మీ యొక్క విజయ రహస్యంగా ఉండబోతుంది. మీరు ఏది చెయ్యాలనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా, ఆ పనులన్నిటినీ ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకుంటూ వెళ్ళగలుగుతారండి. మీరు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు. అంటే ఏ పని చెయ్యాలన్నా ఎలాంటి అవకాశం, చిన్న అవకాశం వచ్చినా కూడా చక్కగా దాన్ని ఉపయోగించుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేయగలుగుతారండి. అందరికీ సహాయం చేసే పరిస్థితుల్లో ఉండడమే కాకుండా ఇతరుల పనులను కూడా, ఇతరుల బాధ్యతలను కూడా మీరు స్వీకరిస్తూ వారికి కూడా సలహాలను ఇస్తూ వారు కూడా మంచి మార్గంలో వెళ్ళే విధంగా మీరు అందరికీ సహాయం చేసే విషయంలో ఈరోజు ముందంజలో ఉండబోతున్నారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఎవరైతే మీ యొక్క స్నేహితులను కానీ, సన్నిహితులను కానీ కలవాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి ఈరోజు మీ కోరిక తీరే అవకాశం ఉంటుందండి. స్థిర చరాస్తులను కూడబెట్టుకోవాలి, లేదా బంగారాన్ని కొనుగోలు చేయాలి అని కోరుకున్న వారికి కూడా ఈరోజు ఆ దిశగా మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే తలుస్తున్నారో ఆ ప్రతి తలంపును కూడా పని రూపంలో చక్కగా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదే మీ విజయ రహస్యంగా ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా
తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మీ పెద్దల సలహాలను కానీ, శ్రేయోభిలాషుల యొక్క సలహాలను కానీ తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుంది. మీ యొక్క ఆలోచనలు కూడా ఈరోజు చాలా వేగంగా ముందంజలో ఉండటం, అంతేకాకుండా మీరు మీ యొక్క నైపుణ్యత ఏదైతే ఉందో, అంటే మీకు దేంట్లోనైతే నిపుణత ఉందో దాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధంగా మీరు ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం కూడా మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా ఉంటుందండి. ఎవ్వరు ఏమనుకున్నప్పటికీ కూడా మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో విజయాలను పొందుతూ అన్నింటా కూడా లాభాలను కూడా పొందుతూ ఆనందంగా మీ రోజులో పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు మద్దతు అనేది లభిస్తుంది. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ మీ వెన్నంటే ఉండగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను, మీ పనులన్నిటినీ ప్రశాంతంగాను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా మీరు కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చక్కగా మీ పెట్టుబడులను మరింతగా వృద్ధి చేసే విధంగా, లాభాల బాటలో నడిచే విధంగా మీకు విజయాన్ని ఇవ్వటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. పనిలో కాసింత పని భారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని పెద్దగా పట్టించుకోకుండా చక్కగా మీ రోజువారీ కార్యకలాపాలను యథావిధిగా మీ యొక్క కార్యాలయంలో కొనసాగిస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు ఈరోజు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో వ్యాపారంలో చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింత తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. చక్కగా పోటీతత్వంతో వ్యాపారాన్ని మరింతగా ముందంజలో ఉంచగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పనులన్నింటినీ కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకుని వెళ్ళి చక్కగా మీరు ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. కొంతవరకు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా అమలుపరుచుకుంటూ వెళ్తూ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని కాసింత విరామ సమయాన్ని కూడా మీరు పొందగలుగుతారండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం కూడా ఈరోజు మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా
మీరు అనుకూలమైన విధంగా సకాలంలో మీ బాధ్యతలన్నిటినీ నిర్వర్తిస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత పోటీతత్వంతో తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపిస్తూ వ్యాపారంలో చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధంలో చక్కటి రోజుగా ఉండబోతుందండి. తెలివైన నిర్ణయాలతో ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు. భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మీ భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభించడం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీ వెన్నంటే ఉండటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి శుభ ఫలితాలతో మీ భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అమలుపరుచుకుంటూ తెలివైన ఆలోచనలతో 10 మందికి మేలు చేసే విధంగా చక్కటి ప్రణాళికలతో మీరు ప్రతి అడుగు వేయగలుగుతారండి. మీరు శుభప్రదమైన అంశాలతో చక్కటి రోజుగా ఈ రోజునైతే ఎంతో సంతోషంగా గౌరవప్రదమైన స్థానంలో గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా చక్కటి విషయాలు ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా మెరుగైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.